12 మైటీ ఆర్ఫన్స్ ఇది ఒక హాలీవుడ్ మూవీ 2021లో రిలీజ్ అయింది. బట్ ఇప్పుడు మనకి అమెజాన్ ప్రైమ్లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. ఇంకా రన్ టైమ్ వచ్చి టోటల్గా 1 అవర్ 58 మినిట్స్ అయితే ఉంది. హిస్టరీ, స్పోర్ట్స్, డ్రామా జోనర్లో అయితే ఉంటుంది. ఇంకా ఈ మూవీలో ఎటువంటి అడల్ట్ కంటెంట్ లేదు. సో ఫ్యామిలీతో కలిసి కూడా, చిన్నపిల్లలతో కలిసి కూడా మీరు చూడొచ్చు. ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోతే 1930ల కాలంలో టెక్సాస్లోని ఒక అనాథ శరణాలయంలో పేరు మెసోనిక్ హోమ్లో 12 మంది పిల్లలు తమ కోచ్ రస్టీ రసెల్స్ హెల్ప్తో స్టేట్ ఫుట్బాల్ ఛాంపియన్షిప్ వరకు ఎలాగా చేరారు అనేది సినిమా ఒక మెయిన్ పాయింట్. ఇది రియల్ లైఫ్ ఇన్సిడెంట్ ఆధారంగా తీసి తెరకెక్కించిన ఒక ఇన్స్పిరేషనల్ స్పోర్ట్స్ డ్రామా. నాకు ఎలాగ అనిపించింది అంటే సింపుల్గా అండ్ ఎమోషనల్ ప్లస్తో మంచి స్పోర్ట్స్ డ్రామా చూశాను అని అనిపించింది. మరిన్ని మన ప్లస్ అండ్ మైనస్లో చూసుకుందాం. ఇంకా మనం ప్లస్ పాయింట్ చూసుకుంటే రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్, ఇన్స్పైరింగ్ స్టోరీతో సినిమాకి అయితే ఎమోషనల్ స్ట్రెంత్ అయితే తీసుకువచ్చింది. అండ్ నెక్స్ట్ పెర్ఫార్మెన్స్లో కూడా మెయిన్ క్యారెక్టర్ ఉన్న లూక్ విల్సన్ అండ్ మార్టిన్ షిన్ కూడా పెర్ఫార్మెన్స్ ఎమోషనల్ డెప్త్కి అయితే జస్టిస్ అయితే చేశారు. ఇంకా నెక్స్ట్ వచ్చి సినిమాటోగ్రఫీ 1930 కాలాన్ని అద్భుతంగా రీక్రియేట్ చేశారు. రస్టిక్ టోన్, గ్రే టెక్స్చర్, ఫినిష్ అయితే వర్త్ అన్నట్టు అనిపిస్తుంది. అవుట్ఫిట్స్ కూడా చాలా బాగా సెట్టింగ్ చేశారు. ఆ సెట్ అన్ని కూడా చాలా అనుకూలంగా వచ్చాయి. ఇంకా నెక్స్ట్ వచ్చి సౌండ్ డిజైనింగ్, మ్యూజిక్ అండర్ టోన్ సబ్బిల్డ్ గా ఉంటూ ఎమోషనల్ మూమెంట్స్ అయితే కొంచెం ఎలివేట్ అయితే చేస్తుంది. ఇంకా నెక్స్ట్ వచ్చి ఫుట్బాల్ మ్యాచ్ సినిమాటోగ్రఫీ ట్రీట్మెంట్ అయితే చాలా బాగుంది. సిన్సియర్ గా నిజంగానే గేమ్ ఆ ప్లే అదంతా బాగా చూపించారు. ఇంకా నెక్స్ట్ వచ్చి సోషల్ మెసేజ్, ఎడ్యుకేషన్, స్పోర్ట్స్ ద్వారా కిడ్స్ లైఫ్ని మార్చుకోవచ్చు అని ఒక స్ట్రాంగ్ మెసేజ్ని అయితే చూపించారు ఈ మూవీలో. ఇంక ఇందులో మనం మైనస్ పాయింట్ చూసుకుంటే ఫేసింగ్, మూవీ మధ్యలో ఫేసింగ్ కొంచెం ఎక్కువగానే ఉంది అని అనిపిస్తుంది. అండ్ చివరిలో ఎమోషనల్ డ్రామా ఓవర్ డోస్ అయ్యింది అని అనిపిస్తుంది. అది కూడా ఆర్టిఫిషియల్గా ఉంది అని కూడా అనిపించవచ్చు. అండ్ విలన్ ఎలిమెంట్ ప్లేయర్స్కు ఎదురైన సమస్యలు బయట ప్రపంచంతో గట్టిగా ఫైట్ చేసినట్టు మనకేం చూపించలేదన్నమాట. ఇంకా ఫుట్బాల్ యాక్షన్కి ఎక్కువగా ఫోకస్ లేదు. స్పోర్ట్స్ డ్రామా అయినా అక్కడ కొంచెం ఆటపైనే కాకుండా యాక్షన్ మీద కూడా పెట్టుంటే బాగుంది అనిపించింది, కానీ అక్కడ ఏం చేయలేదు, ఎక్కువ డ్రామాగానే వెళ్ళిపోయింది. ఇంకా బ్యాక్గ్రౌండ్ స్కోర్గా కొన్ని సీన్స్లో అయితే ఓవరాల్గా బాగానే ఉంది, కానీ కొన్ని ఎమోషనల్ పవర్ తీసుకోవడంలో కొన్ని చోట్ల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే మనకి కొంచెం మిస్ అయింది అని అనిపిస్తుంది లైట్గా, అంతే, అంతకు మించి లేదు. ఇంకా ఓవరాల్గా చెప్పాలంటే 12 మైటీ ఆర్ఫన్స్ అనేది ఒక సింపుల్ కానీ హార్ట్ వార్మింగ్ సినిమా. ఇది మంచి సినిమాటోగ్రఫీ, రియల్ లైఫ్ క్యారెక్టర్స్, చక్కటి మెసేజ్ అయితే ఉంది. స్పోర్ట్స్ డ్రామా, బయోగ్రఫీ, రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ పై ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ మూవీని అయితే తప్పకుండా చూడండి. అండ్ ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3 out of 5 అయితే ఇస్తాను. సో ఇక్కడతో వీడియో అంతే గైస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వెంకీ వర్కర్స్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి. అప్పుడే నేను చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ షేర్ ద వీడియో. That's it. This is Venky Workers signing out. Keep watching movies. Love you. Tata. Bye bye.